హాయ్ అండి అందరికీ. ఈ టెంపుల్ పేరు అన్నవరం టెంపుల్ అండి. మేము అక్కడ వ్రతానికి వెళ్ళామండి. మేము ఎలా నూసుకున్నామో చూపిస్తానండి వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. ఇదంతా ఆ మండపం అండి. మండపంలో ఆల్రెడీ మనం వెళ్ళకముందే ఇలా పెట్టేస్తారనమాట. మేము ఎలా వెళ్ళామో చూపిస్తాము. ఇది బయట అండి గుడి. చూసారు కదా, మేము కొండ కింద దిగామండి. అక్కడ కింద నుంచి బస్సులు ఉన్నాయి, ఇలాంటి బస్సులు ఫ్రీయే అన్నారు. బస్సు ఎక్కితే కానీ 10 రూపీస్ తీసుకున్నారనమాట. మాకు ఫుల్ అయిపోయిందనమాట. మేము ఇంకా నెక్స్ట్ బస్సు ఎక్కేసామండి. ఎక్కి దిగేసాము. గుడి దగ్గర కొండపైకి వెళ్ళిపోద్ది అనమాట. ఇక్కడ దిగేసాము. ఆ రోజు కార్తీక సోమవారం లాస్ట్ వారం అండి, అందుకని చాలా రష్గా ఉంది. చాలామంది వచ్చారండి, చూడండి మీరే చూసారు కదా. చాలామంది అంటే చాలామంది ఉన్నారు. అంతకుముందు లోపలికి వెళ్ళాము, ఎవ్రీ ఇయర్ వెళ్ళేవాళ్ళండి. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాము, ఇప్పుడు కూడా వెళ్ళాము అక్కడికే నూచుకుందామని చెప్పి. లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది అనమాట. కొండపైన ఇలా బస్సులు అన్నీ ఆగుంటాయండి. చూసారు కదా, బయట అనమాట ఇలా టెంట్లు వేశారు. చాలామంది జనాలు వచ్చారని చెప్పి. అదిగోండి క్యూలో మధ్యలో వాటర్ ప్యాకెట్స్ కూడా ఇస్తున్నారు అనమాట అక్కడ ఉన్న వాలంటీర్స్. ఇలా ఒక గదులుగా ఉన్నాయన్నమాట, దానిలో వదులుతున్నారండి. ఫస్ట్ మనం టికెట్ తెచ్చుకొని ఈ లైన్లో నుంచుని ఇలా వెళ్ళడం అండి. చూసారు ఎలా పరిగెత్తుకుతున్నారో. ఇదంతా లైన్ అండి, లోపలికి వెళ్ళడానికి చాలా లైన్ అనమాట. అటువైపు మామూలుగా నార్మల్ దర్శనానికి వెళ్ళడానికండి. వీళ్ళు మాత్రం వ్రతం నూసుకుని అప్పుడు దర్శనానికి వెళ్తారనమాట. కొంతమంది డైరెక్ట్గా వ్రతం నూసుకోకుండా దర్శనానికి కూడా వెళ్తారు. అది గుడి లోపలండి. చూడండి, మీకు చూపిస్తానమాట. ఇది లోపల మేము వెళ్తున్నాము. ఇది మెయిన్ ద్వారం అండి. అదేనండి గుడి. ఇలా టికెట్ తీసుకున్న తర్వాత లైన్ వదులుతారు. మనకి ఏ కౌంటర్లోకి వెళ్ళాలో చెప్తారండి మైక్లో. మాకు చెప్పారు 7 అనమాట. మేము 7కి వెళ్ళాము. అందరూ అలా వెళ్తూ ఉంటారండి, చెప్తారు వాళ్ళు మైక్లో, మనం విని. ఇది 6 అండి. 6 అయినా ఖాళీగా ఉందని చెప్పి వెళ్ళమన్నారు, అందుకని మేము 6లో వెళ్ళిపోయాము. అలా లోపల ఉంటుందండి. మొత్తం ఆల్రెడీ సెట్ చేసేస్తారనమాట. మొత్తం వ్రతానికి సరిపడే అన్నీ పెట్టేస్తారు పూజారి గారులు అందరూ. ఎవరి దంపతులు వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చోవడమేనండి. మనకి ఎక్కడ నచ్చితే అక్కడ కూర్చోవచ్చు అనమాట. ప్లేస్లు మనకి ఎక్కడ కంఫర్టబుల్గా ఉందో అక్కడ. చాలామంది వస్తూ ఉంటారండి. ముసలి వాళ్ళు వస్తూ ఉంటారు కదా, వాళ్ళు కూర్చోలేరు కదా, స్టూల్ తెచ్చుకుంటారు. పడుసు వాళ్ళు అయితే కింద కూర్చుని పోతారనమాట. మనకి వీలు తగ్గబట్టి కూర్చుంటారు. చూసారు కదా, దేవుడు అక్కడ దేవుడు ఉంటారు. ఇలా అన్నీ తెచ్చి పెడుతూ ఉంటారు పంతులు గారు. మేము ఇక్కడ కూర్చున్నాము. దీపరాజుని కుంది పెట్టి దానిలో ఆయిల్ కూడా వేసేస్తారు వాళ్ళే. మొత్తం పూజ చెప్తూ ఉంటారండి పంతులు గారు, మనం వింటూ చేస్తూ ఉండాలి. ఇది కూడా మా పూజ అయిపోవచ్చిందనమాట. ఫస్ట్ స్టార్టింగ్ ఇది. ఎలా జరిగిందో చూపిస్తాను. అలా బియ్యం వాళ్ళే ఇస్తారు, గౌరీ తల్లిని చేయమని వాళ్ళే ఇస్తారు, మొత్తం వాళ్ళే ఇస్తారు. ఒక జాకెట్ ముక్క కూడా వాళ్ళే ఇస్తారు. టికెట్ వచ్చి 300 అండి. 300, 500, 2000, 1000 ఉంటాయి. మన ఇష్టం అండి, ఎవరు ఫైనాన్షియల్ వారు తీసుకోవడమేనండి. అలా అక్కడ ఎదురుగా మనకి ఒక చెంబు, ఒక గ్లాస్ ఒక రాగిది పెడతారండి. మనం వెళ్ళి చెంబుతో నీళ్ళు తెచ్చుకోవాలండి. ఒక రాగిది ఉంది కదా, దాంతో తెచ్చుకోండి. చెంబు అన్నది బియ్యం మీద పెట్టిస్తారు. తెలియక చాలామంది 2 తెచ్చేసుకుంటారు. అలా తెచ్చుకోవసరం లేదు, ఒకటి చాలండి. పూజ అయిపోయిందండి మాది. పూజ అయిన తర్వాత దాని ప్రాసెస్ అంతా పూజారి గారు చెప్తూ ఉంటారు, మనం ఆ విధంగా చేసేయడమే. ఇలా పూజ అయిపోయింది, చెట్టుకు కట్టేస్తారనమాట. ఇక చూడండి ఎలా కట్టేస్తున్నారో, అలా కడతారనమాట. అదేనండి పూజ చేసింది. బయట ఇది వ్యూ అండి. చూసారు కదా, అక్కడ పక్కనే స్నానం చేయడానికి నందున అది ఉంటుందండి.
అలా కట్టేసిన తర్వాత మేము దిగేసి వచ్చాము దర్శనానికి వెళ్ళిపోదామని చెప్పి. చాలామంది వచ్చారండి అక్కడికి. చూసారు కదా ఎంత ఫుల్గా ఉందో. మేము దర్శనానికి ఫోన్ తీసేసుకుంటారండి, ఇచ్చేసాము. బట్ తీయడానికి నాకు కుదరలేదు. లోపలికి వెళ్ళి వచ్చేసాము. దర్శనానికి రావడానికి మాకు 4 hours పట్టిందండి. చూసారు కదా ఇక్కడ అందరూ ఐటమ్స్ ఉంటే కొనుక్కొని ఒక పిల్లోడు ఆడుతున్నాడు, అది వీడియో తీశాను. నాకు ఇక్కడ పెద్ద ఫ్యాన్ కనిపించిందండి, చాలా పెద్ద, బాగా గాలి వస్తుంది. ఇంకా ఇక్కడ ఈ లైన్ అయితే ఎప్పుడూ అన్న సమాధానం చేస్తారండి, కానీ బట్ ఆ రోజు చాలామంది వచ్చారని చెప్పి పులిహోర మాత్రమే పెడుతున్నారు అనమాట. దానికి కూడా ఒక లైన్ ఉందండి, ఇక్కడ నుంచి అక్కడికి ఉందండి లైను. చూసారు కదా పులిహోర మనకి ఎంత కావాలితే అంత పెడుతున్నారు ఇస్తరాకుల్లోనే. ఇలా లైన్లో నుంచుంటే అక్కడ మనం తీసుకుంటున్నాం చూడండి. ఇలా లైన్లో నుంచుని మేము అలా తీసుకుని వచ్చామండి. దానికి కూడా మాకు 2 hours పట్టింది. చాలా పెద్ద లైన్ ఉంది. ఫైనల్గా అయితే తెచ్చుకున్నామండి పులిహోర. మా అత్తయ్య గారండి ఆమె. తినేసిన తర్వాత కాసేపటికి ఇంకా ఇక్కడ ఒక భజన జరిగిందండి, అది మీకు చూపిద్దామని తీసాను అనమాట. ఇక్కడ కొండముచ్చులు కూడా ఉన్నాయండి. అవి చూసిన తర్వాత గుడి దగ్గర ఒక ఫోటో దిగామండి. తర్వాత అక్కడ గోశాల ఉందండి, కృష్ణుని చూసుకుని ఆవులు ఉన్నాయి. ఆవులు ఫుడ్ పెట్టేవాళ్ళు ఫుడ్ పెడుతున్నారు అనమాట. ఇవి అక్కడ అమ్ముతున్నారండి, ఇవి ఉలవలు అవి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ చూసారా పిల్లలు చూసారు కదండి, ఇక్కడ ఒత్తులు వెలిగిస్తున్నారు. ఎవరైనా ఒత్తులు వెలిగించిన వాళ్ళు ఉంటే వెలిగించవచ్చని. పాప భలే ఉందని మీకు చూపిద్దామని వీడియో తీసానండి. ఇది గుడి అండి, ఇది బయట దర్శనం చేసుకున్నాక దాని కిందకే వస్తాము మనము. చాలామంది ఇలా కాస్ట్యూమ్ ఇది వేసారండి, అది మీకు చూపిద్దామని తీసాను అనమాట. ఇక్కడ కొండముచ్చులు ఉన్నాయండి. చాలామంది అరటిపళ్ళు వాటికి ఇస్తున్నారు, అవి తింటున్నాయి, ఏమనట్లేదు ఎవరిని. చూసారు కదా అలా అరటిపండు పెడుతున్నది, తినేస్తుంది. ఆ భజన దగ్గర కూడా చూడండి, భజన అయిపోయిందండి నిన్న నైటే అంట. అక్కడ ఈలోపు అవి ఆడుకుంటున్నాయి, మీకు చూపిద్దామని తీసాను. చూసారు కదా ఎంతమంది జనం ఉన్నారో. ఇక్కడ ఒక శివాలయం గుడి ఉందండి, అక్కడ కూడా దర్శించుకుంటారు. ఫైనల్గా అయితే పులిహోర కూడా తినేసామండి. ఇంకా ఇంటికి వచ్చేద్దామని చెప్పి మేము. మీరు ఎలా వెళ్ళారో కామెంట్ చేయండి. నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.